వెళ్ళి నేను వెళ్ళి హెల్ప్ చేసినవి ఉన్నాయి, మీకు చాలా చూపిస్తాను. ఇప్పుడు నేను ఎవరన్నా అంటే నాకు కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ నిజంగా మీ హెల్ప్ అక్కడ అవసరం ఉంది అని చెప్పేసి నేను మీకు ఇంటిమేట్ చేస్తే వెళ్తాను. మీరు చాలా మందికి చేశాను కదా, చేస్తున్నాను కదా. నేను ఇప్పుడు ఈ వేదిక చెప్పండి, నా అవసరం అక్కడ ఉంది, నేను వెళితే అది సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా. నేను వెళితే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, మీరు చెప్పారంటేనే కరెక్ట్ ఉంటుంది, ఏదైనా చిన్న తేడా ఉన్నా సరే మీరు మాట్లాడరు అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చెప్పి చాలాసార్లు అది నిజమైనవి కూడా ఉన్నాయి, నిరూపణైన. నేను అది తప్పుడు ఏవి చేయనండి, అవసరం లేదు. వాళ్ళ మీద తప్పు ఉందనుకోండి, బాబు మీరు చేసిన తప్పు, మీరు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను ఇట్లా దూరాన్ని వచ్చేస్తాను. ఓకే రైట్. ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించారు, చాలా మంది పరిచయాలు ఉన్నాయి. 250 సినిమాలు చేశాను నేను. 250 సినిమాలు చేశారు. ఎవరు బెస్ట్ అనిపించింది మీకు? అంటే వే ఆఫ్ అప్రోచింగ్ కావచ్చు, వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటారు. అంటే వీళ్ళు వాళ్ళని చెప్తాం, ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు మంచిగా ఉంటారు. మన నోరు మంచిదే, మన అందరితో మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు. మేడం అంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ నడుస్తూ ఉంది, కాకపోతే సినిమా ఇండస్ట్రీలో నేను ఇందాక అడిగినట్టు ఎక్కువ నడిచేది ఏంటి అంటే కమిట్మెంట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయా? నాకు ఫేస్ చేసే అవకాశం రాలేదు కాబట్టి నాకు తెలియదు. అంటే మీకు మనం చూస్తే భయపడతారు, ఫస్ట్ ఓపెన్ గా చెప్తాను. ఇప్పుడైతే భయపడతారు, ఇప్పుడే కాదు, అప్పుడు కూడా భయపడ్డారు. నాకు కొంత ఏంటంటే నేను స్ట్రైట్ గా మాట్లాడతాను. నేను అప్పుడు కరాటే అనే ఒక పేరు కూడా నాకు ట్యాగ్ లైన్ ఉండడం వల్ల ఎందుకులే అమ్మాయితో అనుకునేవారు. లేకపోతే అప్పుడు నేను ఎలా ఉండేదానంటే ఏదో మనం దేవుడు హరికథల గురించి మాట్లాడడం, నేను మీ దగ్గరకు వచ్చాను అనుకోండి సినిమా క్యారెక్టర్ గురించే మాట్లాడేదాన్ని. అదర్ దెన్ నాకేదో ఇట్లా లైలు పోయడం హోయిల్పడం మనకి ఎప్పుడు లేదు. అంటే అట్లా ఉంటారు, మీరు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు మీ అందరికీ చాలా మంది ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ అప్రోచ్ అది, నా అప్రోచ్ ఇది, దానికి ఏం చేయగలం? చాలా మంది ఉంటారు, ఎవరని చెప్తారు మీరు? అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తుండొచ్చు. నేను అవకాశం కోసం ఎవరిని బెగ్ చేయను, నేను అడగను. నా క్యారెక్టర్ మీరు సినిమా తీస్తున్నారండి, కరాటే కళ్యాణ్ గారు దీనికి సూట్ అవుతారంటే మీరు నన్ను పిలిస్తే నేను ఇంత తీసుకుంటా, ఈ అమౌంట్ నాకు ఇస్తే నేను చేస్తాను. మొన్న 1 మంత్ కిందట కూడా ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు, అల్యూమినియం ఫ్యాక్టరీలో క్యారెక్టర్, నైట్ షూట్ అది ఏదో ఒక వ్యాంప్కి అంటే హౌస్ నడుపుతారు చూడండి, అట్లాంటి క్యారెక్టర్తో మాట్లాడడానికి. దానిలో ఏదో ఒక డైలాగులు, మంచి కామెడీ డైలాగ్, అంటే క్యారెక్టర్ మంచిది, నీట్గా ఉంటుంది అన్ని విధాలుగా, కానీ కామెడీ కోసం నన్ను పెట్టవా అనుకున్నారు. అదేదో ఒక సంథింగ్ అలాంటిది ఏదో అడిగారు. అందులో ఏదో ఒక క్యారెక్టరు కమెడియన్తో ఉంటుంది. దానికి నేను 50,000 పైన నేను చార్జ్ చేస్తున్నాను. మీరు నా పర్సనల్, నా అసిస్టెంటు, నా మేకప్ మ్యాను, మళ్ళీ నా కారు, అన్నిటికీ ఇంత అవుతుంది ఇదని చెప్తే వాళ్ళు అంత ఇవ్వలేమండి, ఇంత తక్కువ ఇస్తాను. నేను చేయలేదు. కొత్త వాళ్ళండి, చిన్న సినిమాన నేను డిమాండ్ చేస్తా, నా క్యారెక్టర్ మీరు పెట్టుకోండి, లేదు మానేయండి, నా డిమాండ్ మీరు ఇవ్వాలి. కరెక్ట్గా నా క్యారెక్టర్ కూడా నచ్చాలి. నేను చేయడం మానేశాను, ఎందుకంటే మనం చేసే పనులన్నీ హిందుత్వవాదిగా మారి చాలా పనులు చేశాను చాలా వరకు. అలాంటి టైంలో నాకు ఇవన్నీ అంటే ఎలా చెప్పాలి అడ్డుగా. ఇప్పుడు కరాటే కళ్యాణి అని అంటే వ్యాంప్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ లేకపోతే ఇంకా నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ కదా, ఆ క్యారెక్టర్లు ఎందుకు గుర్తొస్తున్నాయి మీరు అనగానే? నేను చేశాను కదండి, నేను చేశాను కదా. ఇప్పుడు నేను బాబీ క్యారెక్టర్ చేయకపోతే ఇంకొకరు చేస్తారండి. అప్పుడు బాబీ ఎవరు మీరు అడిగిన డైలాగ్ ఇందాక బాబీ అని వాళ్ళు చెప్పారు. ఆ క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, నాట్ మై క్యారెక్టర్. అది నా క్యారెక్టర్ కావక్కర్లే. క్యారెక్టర్ సినిమా అండి. సినిమాలో పొడిచేరు కత్తితో కానీ నిజంగా జైలు వేస్తారా చెప్పండి? ఎన్ని రేపులు చేశారని జైలు వేస్తారా? మరి వ్యాంప్ క్యారెక్టర్ వేస్తే ఎందుకంటే వ్యాంప్ అని ముద్ర వేస్తారు, నాకు అర్థం కాదు. అది ఎట్లా చేస్తారు? ఇప్పుడు నేను హరికథ చెప్తానండి, 5 hours చెప్తాను. మీరు కావాలంటే కెమెరా పెట్టండి, 5 hours లెక్క పెట్టండి, 1 గంట అటు అవుతుంది, ఇంటి తగ్గకుండా నేను హరికథ చెప్తాను, మిమ్మల్ని ఒప్పిస్తాను నేను హరికథ చెప్పి. నన్ను ఏమైనా వాళ్ళందరూ చేతులు దండం పెట్టేటట్టు చేసి వెళ్ళిన రోజులు నాకు తెలుసు. బాబీ అని నేను హరికథ చెప్తున్నప్పుడు మొదలు పెట్టే ముందు బాబీ అన్న అబ్బాయిలు కాళ్ళు మొక్కి వెళ్ళిన రోజులు నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నాకు అంత టాలెంట్ ఉంది. నేను హరికథలో నేను ఒకటి చెప్తే మీరు అలా ఉంటారు. అలాంటి ఇది ఉన్న నేను చేసిన నా వెనక ఏం మంచి ఉందని చూడరు, బయట ఉన్న చెడంతా నాకే రుద్దేస్తారు. నేను ఏదైనా మాట్లాడితే తప్ప, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, సమాజం పట్ల బాధ్యత ఉంది, తప్పేంటి? నేను ప్రతిరోజు ఒకటి మాట అండి, క్లియర్గా చెప్పాలంటే, రాత్రి పూట కూర్చున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఒక సింగిల్ మదర్గా చాలా గట్టిగా నేను ఫైట్ చేస్తున్నాను అన్ని విధాలుగా. అందరూ అంటుంటే ఎందుకు ఈ బతుకొని, చాలాసార్లు నాన్నగారు చనిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు నాకు తెలుసు. ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని రోజు ఏడుస్తా, కానీ ఎవరికి తెలుస్తుంది? నా వెనక కన్నీటి ఎవరికి అర్థం కాదు, బయటికి మాత్రం మాట్లాడినవి ఇవే తెలుస్తాయి. నా వెనకున్న కన్నీరు ఏంటంటే ఎవరికి అవసరం లే. నేను హరికథ చెప్తే హరికథ విన్నాక అయ్యా ఈమె టాలెంటెడా అనేవాళ్ళు లేరు.
మాల్గడి సుబ్బ గారు వాయిస్ లాగా పాడినప్పుడు నన్ను ఎంత మంచి వాయిస్ అయిన వాళ్ళు ఇవన్నీ ఎవరికి తెలియవు. చిత్రగారి లాగా అందరితో కలిసి నేను మాట్లాడినప్పుడు నేను ప్రతి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను నా గురించి తెలిసిన వాళ్ళందరూ చాలా గొప్పగా ట్రీట్ చేస్తారు. బయట ఎవరో అనామకులందరూ నా మీద లేనిపోని నిందలు వేసేస్తే అవన్నీ నిజాలు కావు కదా. తెలియని వాళ్ళు ఎన్నైనా రాస్తారు. కాబట్టే నేను ఫైట్ చేస్తాను. నా దగ్గర నిజం ఉంది, ధైర్యం ఉంది కాబట్టి నేను ఫైట్ చేస్తాను. ఎస్, నన్ను ఎందుకు మీరు అంటున్నారు? ఇలా నాలా ఇంకొక అమ్మాయి బలి కాకూడదు. నాతోనే కాదు కదా, ఇంకొక అమ్మాయి కూడా ఇట్లాంటివి రాకుండా ఉంటాయి కదా. ఇలా తెచ్చినప్పుడు ఇంకొక అమ్మాయి వస్తే ఫైట్ అని చెప్పి అప్పుడు ఆపుతారుగా. ఒక యూట్యూబర్ రాంగ్గా రాస్తే ఆ యూట్యూబర్ మీద ఫైట్ చేసామనుకోండి, మొత్తం అందరికీ అవుతుంది కదా. ఒక ఛానల్ తప్పు చేస్తే తప్పు ఆ ఛానల్ అన్నిటికీ వస్తుందిగా. సో అట్లా నేను ఫైట్ చేస్తాను. నా ఒక్కదాని కోసం కాదు కాదు, దానికి ఇంకొకరికి కూడా ఇదవుతుందిగా. సో అది నా ఫైట్. నేను చేసే హరికథ చూసిన వాళ్ళైతే అమ్మ నువ్వు ఎందుకమ్మా ఈ సినిమాలు వదిలేసి హ్యాపీ హరికథ చెప్పు. నేను ఎన్టీఆర్ గారి విషయంలో అయినప్పుడు కూడా నాకు సినిమా లేకపోతే మానేయండి, నేను హ్యాపీ హరికథ చెప్పుకుంటా. ఇప్పుడు చెప్తున్నా, తొందరలో నేనే డైరెక్షన్ చేస్తా. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. ఒక సమాజానికి పనికొచ్చే సినిమా తీస్తా. ఖచ్చితంగా నేనేంటో మళ్ళీ ఒక్కసారి నిరూపించుకుంటా. సినిమాలు నాకు ఎవరు ఇవ్వకపోయినా ఇచ్చినా, నా క్యారెక్టర్ లేకపోయినా నా క్యారెక్టర్ నేను చేసుకోగలను, నేను సృష్టించుకోగలను. ఎస్, ఖచ్చితంగా. ఓకే, సూపర్. దీనికి రియల్గా హ్యాట్స్ ఆఫ్ మీకు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. మీకు సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటి? పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు నేను బాబీ క్యారెక్టర్స్ ఒక 10 years కిందటి వరకు చేశాను అనుకుందామండి. నేను నిజంగా రియల్గా చాలామందితో నేను ఫైట్కి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాల్లో సమాజం కోసము, హిందుత్వం కోసం నువ్వు చేసిన వేషాలేంటి, నువ్వు మాట్లాడుతున్న తీరేంటి, ఇది వచ్చేది నాకు ప్రతిసారి. తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు యంగ్గా పొంగులో ఉన్నాను అనుకోండి, గట్టిగా నేను చేస్తాను క్యారెక్టర్స్. ఇప్పుడు కొంతకాలం నాకు అలా ఇప్పుడు నేను చేసినవి చెప్పి నా బాబీ అబ్బా ఫిక్స్ అయిపోయి ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఒక 100 సంవత్సరాల దానిలో నాదొక పేజ్ ఉంది, చిన్నది నాదొక డైలాగ్ ఉంది, నాదొక పని. ఇప్పుడు కొంతమంది గురించి చెప్పుకుంటూ వస్తే ఎక్కడో మూల నేను ఉన్నాను కదా, ఒక గుర్తింపు వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు నేను అదే క్యారెక్టర్స్ చేస్తే ఎంతకాలం ఉంటాను? నాకు ఇష్టం లేకుండా అప్పుడు చేశాను. ఇప్పుడు నాకు పేరు వచ్చి నాకు ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు, చెయ్యను. నేను అక్క అమ్మ వదిన ఇవ్వండి చేస్తా, ఇవ్వట్లేదు. ఒక సూర్యకాంతం గారిలో గయ్యాల పాత్ర ఇవ్వండి, ఛాయాదేవి గారిలో గయ్యాల పాత్ర ఇవ్వండి. సీరియల్లో నాకు బెస్ట్ విలన్ వచ్చాయి ప్రతిసారి. నేను సీరియల్స్ అన్నింటిలో విలన్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పటికీ నేను ఎన్నిసార్లు జీ అవార్డ్స్లో ప్రతిసారి ఉత్తమ విలన్ నేనే. నంది అవార్డు తీసుకున్నా నేను గయ్యాలి క్యారెక్టర్స్. నేను బాగా చేయగలను. సో మేబీ అవి ఎవరు ఇవ్వట్లేదు. డబ్బులు సీరియల్లో తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు అందరికీ బయట వాళ్ళని ఎక్కడ తెచ్చి తక్కువ ఇస్తున్నారు. నేను తక్కువ అయితే నేను చేయట్లేదు. అందువల్ల నేను ఇవ్వనాను కాదు, ఇప్పటికే వస్తున్నాయి నాకు ఆఫర్స్. ఏంటి మళ్ళా గిట్టుబాటు అవ్వట్లేదు. ఎస్, నేను చెయ్యను. క్యారెక్టర్స్ గిట్టుబాటు అవ్వట్లేదు, పైసలు గిట్టుబాటు అండి. ఏమంటారు, పులి ఆకలి వేసింది కానీ గడ్డి తినదంటారు. అంతే. ఎస్, నిజంగా నేను గడ్డి తినేటట్టయితే బోల్డ్ సంపాదిస్తాను. నేను తినలేదు. నా క్యారెక్టర్కి నా వర్త్ ఉంది అంటేనే ఇవ్వండి. నేను ఈవెన్ హరికథ చెప్పేప్పుడు కూడా చెప్తా. మొన్న ఆల్వాల్లో హరికథ చెప్పాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి వెళ్ళి. ఆల్వాల్లో నేను వసంత నవరాత్రిలో హరికథ చెప్పాను. 5 years నుంచి నన్ను వెనక మా నాన్న. ఇప్పుడు మీరు అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, హరికథ చెప్పేటప్పుడు అక్కడ ఉంది కరాటే కళ్యాణ్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ముందలు ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని కరాటే కళ్యాణిగా చూస్తారా, హరికథ చెప్తున్న వ్యక్తిగా చూస్తారా? సరే, పని చేద్దాం. చిన్నది నేను పాడతాను, మీ తర్వాత చెప్పండి. హరికథ మీరు ఎప్పుడు విన్నారా? మీరేమంటారు? విన్నారో లేదో. సరే, నేను ఇప్పుడు చిన్నది ఏదన్నా పాడతాను. మీకే అంటే మామూలుగా ఎలాంటిది వినాలనుకుంటున్నారో నాకు చెప్తే అట్లాంటిది చెప్తాను నేను. అంటే రాముడు, దేవుడు, కృష్ణుడు, పద్యం, పాట, లేకపోతే కీర్తన, ఏం వింటారు మీరు? కీర్తన చెప్పండి. కీర్తన నాతో పాటు మీరు అనాలి. అదే హరికథ అనొచ్చు. ఎవరైనా అనొచ్చు. అలా ఈజీగానే చెప్తాను. పాండవ వరదయని పాడరే, అండజువాహను కొనియాడరే, కొండల రాయుని చేరరే, కొండల రాయుని చేరరే, దండిగా మాధవు తలచరే జనులు, గోవింద హరి గోవింద అనాలి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద,
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే పరమ పురుషయని పలుకరే సిరివరయనుచును చలగరే జనులు గోవింద హరి గోవింద 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 జైందిరా రమణ గోవింద. ఇప్పుడు చెప్పండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం, ఎక్సలెంట్. అసలు ఇప్పుడు మీకు ఎవరు కనిపించారు? ఎవరు కనిపించారు? కరాటే కళ్యాణ్ అయితే కనిపించలేదు మేడం. కనబడలే కదా, సేమ్ ఇదే. ఇది మీరు ఒక చిన్న మచ్చు తునక 5 hours నేను స్టోరీ చెప్పినాక ముందు బాబీ అని పిలిచిన అబ్బాయిలు పుష్కరాల్లో, క్రిందటి పుష్కరాల్లో మన రాజమండ్రి కొవ్వూరులో బాబీ హరికథ చెప్తుంది అనుకున్నారు అందరూ. నన్ను చూశారు కదా, వచ్చిన తర్వాత కళ్యాణి అని రాశారు, కరాటే కళ్యాణ్ బ్రాకెట్లో రాసి ఉంటారు. యాక్చువల్గా కళ్యాణి పడాలని ఇంట్రడ్యూస్ చేయాలి మీరు నన్ను, కానీ నాకు అది ఇష్టం. కళ్యాణి పడాలా నాకు ఇష్టమైన ఇంట్రడక్షన్ ఇచ్చేప్పుడు. బట్ అందరూ కరాటే కళ్యాణి ఫిక్స్ అయిపోయారు. కళ్యాణి పడాలగా నేను ఎప్పుడు అనుకున్నా అవ్వకుండా నాకు అలా అయిపోయింది. సో అందరూ బాబీ వచ్చింది కథగా అనుకుని వచ్చారు పిల్లలు మొత్తం, జనం పెద్ద స్టేజ్ సాంస్కృతిక శాఖ వాళ్ళు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆ టైంలో కథ మొదలు పెట్టే ముందు బాబీ 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 అని అరుస్తున్నారు. తమ్ముళ్ళు ఒక్క చిన్న హెల్ప్ చేయండి, మీరు నా ఫ్యాన్స్ కదా, ఒక 15 నిమిషాలు కామ్గా ఉండండి, నేను హరికథ స్టార్ట్ చేయనాక హరికథ అయిపోయినాక మీరు బాబీ అని అనమంటే అప్పుడు అంటాను, వినండి ఫస్ట్ కథ, నా కోసం వినంటారా మీకోసం కాదు అని చెప్పండి. అలా విన్నారు హరికథ. వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి కాళ్ళు మొక్కి వెళ్ళిపోయాడు అంతే. డైరెక్ట్ జరిగింది, నా కాళ్ళు మొక్కి వెళ్ళారు లిటరల్లీ. పెద్ద వాళ్ళు, చాలా పెద్ద వాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు కూడా హరికథలో దండ వేసుకున్నాం మేము చెప్పేటప్పుడు భగవంతుని స్వరూపంగా భావిస్తారు, ఆయన దూతలుగా భావిస్తారు. సో ఆ దండ వేసుకొని మేము కాదు, అక్కడ పరకాయ ప్రవేశం అవుతుంది, ఆయన వస్తాడు మాతో మాట్లాడిస్తాడు, ఏం చెప్పినా నేను కాదు. సో నేను హరిదాసుని, హరికి దాసురాన్ని, రాముని వారవు మాకేమి విచారము స్వామిని ఇదే భారం అంటాం. మేము వెళ్ళి హరికథ చెప్తుంటే వాళ్ళందరూ వచ్చి పెద్ద వాళ్ళు నమస్కారం పెడతాం, అమ్మ మీరు చిన్నవాళ్ళు, నన్ను చిన్నదాన్ని అంటే, లేదమ్మా నీలో విద్వత్తుకి అనేవారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగినవి ఎవరికి తెలియదు. ఎప్పుడు కాంట్రవర్సీలు అవి ఇవి వేస్తారు నా బురదలు. ఇంకా నేను చాలా విషయాలు మెప్పించగలుగుతాను, ఇదే ఒక్కటే కాదు. రైట్, అంటే నేను ఇంకా కూడా ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా టోటల్లీ హరికథల మీద తీస్తాం మేడం. అండ్ నేను మీరు అన్నందుకు నేను మళ్ళా సెకండ్ ఇంట్రడక్షన్ ఇస్తా ఉన్నా. నమస్తే, ఇవాళ మనతోటి కళ్యాణి పడాల గారు మనతోటి ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ సూపర్. ఫస్ట్ మీరే అనుకుంటా ఇలా ఇంట్రడక్షన్ చేసి, నాకు ఇష్టం ఇది. ఎప్పుడు కరాటే అందరూ తెగ, అది నాకేంటంటే బోర్ అయిపోయింది. నాకు సంబంధం లేకుండా సినిమాలో ఫైట్ చేస్తే నా పేరు కరాటే కళ్యాణ్ అయిపోయింది. నేను సినిమాలో ఫైట్ చేశా, అప్పుడు ఎవరో కళ్యాణి ఉంటే నా పేరు ఇది పెట్టారు. కానీ నా కళ్యాణి పడాలని చెప్పించుకోవాలంటే మా నాన్నగారికి పడాలని పేరు ఇష్టం. సో నేను మా నాన్నగారి పెట్టు జనరల్గా ఇష్టం కదా అమ్మాయిలకి. సో నాన్నగారు అలా అనుకుంటే ఇలా అయిపోయింది, సర్లే కామెడీ కళ్యాణి కాస్త కరాటే అయిపోయింది అని ఫిక్స్ అయిపోయా. ఇంకా అదన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి మీరు. చిరంజీవి గారు మంచి హ్యూమన్ బీయింగ్. బాలకృష్ణ అంటే ఆయన గురించి చెప్పాలి అంటే ఒక ఆధ్యాత్మికవేత్త. ఎన్టీ రామారావు సీనియర్. తెరవేల్పు. జూనియర్ ఎన్టీఆర్. సూపర్ ఎనర్జెటిక్ హీరో. డాక్టర్ మోహన్ బాబు. మంచు లాంటి మనసున్న మనిషి. డాక్టర్ బ్రహ్మానందం. కామెడీ కింగ్. ఎంఎస్ నారాయణ. మరొక అద్భుతమైన నటుడు ఆయన. రేవంత్ రెడ్డి. విలువలు తెలిసిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. కేసీఆర్. అగమ్య గోచరం. నారా చంద్రబాబు నాయుడు. ఫ్యూచర్ కోసం తాపత్రయం. పవన్ కళ్యాణ్. ఆయనదే ఫ్యూచర్ అంతా. జగన్మోహన్ రెడ్డి. త్రిశంకు స్వర్గం. శ్రీరెడ్డి. నాకు తెలియదు. వైఎస్ షర్మిల. అన్నకు తగ్గ చెల్లెలు. ప్రభాస్. డార్లింగ్. మహేష్ బాబు. మై ఫేవరెట్ హీరో. అల్లు అర్జున్. ఇండియాకి ఒక ఐకాన్. రాజమౌళి. గ్రేట్ డైరెక్టర్. పూరి జగన్నాథ్. అనవసరమైన కాంట్రవర్సీ ఇరుక్కుంటున్నారు. ఆర్జీవి. చెత్తనే టచ్ చేయకూడదు. ఆర్కే రోజా. అవకాశవాది. జబర్దస్త్ షో. మంచి కన్నా కూడా కామెడీ అనే పేరుతో అసహ్యాన్ని ఎక్కువగా పంచుతున్న షో. డి. డాన్స్ టాలెంట్ చాలా వరకు తీసుకొచ్చారు, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. సినిమా ఇండస్ట్రీ.
ఇండస్ట్రీ చాలా మందికి అన్నం పెడుతుంది. చాలా మంది సున్నం కూడా పెడుతుంది. సున్నం పెట్టిన వాళ్ళకన్నా అన్నం పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. పాలిటిక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కరాటే కళ్యాణి, సారీ పడాల కళ్యాణి. పడాల కళ్యాణి అర్థమైతే అద్భుతం, అర్థం కాకపోతే వాళ్ళ కర్మ. క్రాంతి ఒక మంచి జర్నలిస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.